సౌత్ ఇండియాను సామంత దేశంగా చేసుకొని పాలించాలి అని అనుకుంటున్నట్టున్నారు ఈ భూపాటి సర్కార్ వాళ్ళు. కానీ కదా అయ్యేది కాదు. జడ్తిచ్చుడే, జంగు లేపుడే, డీలిమిటేషన్ కార్యాన్ని బొంద పెట్టుడే, అవసరమైతే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినట్టు ప్రత్యేక దేశం కోసం కొట్లాడతాం, సౌత్ ఇండియా అని కొత్త దేశం తెచ్చుకుండే. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. వెనకట ఓ కోతి ఉండేదట నుల్లా. అది తోటి కోతులతోటి ఏం చెప్పిందంటే, మీ అందరికీ నేను పేర్లు చూస్తా అని చెప్పి నెత్తంతా కొరిగిందట. ఆ గట్లనే ఉన్నది సెంటర్లో ఉన్న పూపాటి సర్కార్ కథ. ఇల్లే లేదు కానీ ఆల్కుసార్లు ముగ్గేసే కార్యం ముంగడేసుకున్నట. వెనకటి ఓ అవ్వ ఉన్న నియోజకవర్గాల డెవలప్మెంట్ కే దిక్కు లేదు కానీ మళ్ళీ కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన గదేనుల్లా డీలిమిటేషన్ అనే కార్యం ముంగడేసుకున్నారు సెంటర్ సర్కార్ వాళ్ళు. ఇప్పుడు 543 ఉన్న లోక్సభ సీట్లను 850కి పెంచుతారన్నట్టు. నీ అవ్వ ఇళ్ళ కథ ఎట్లున్నదంటే, జనాలకు జాబులు ఇవ్వాల్సింది పోయి వీళ్ళ జాబులు ఇంకా పెంచుకుంటున్నారు. 500 నుంచి 800, 1000 అట్లా పెంచుకుంటూ పోతున్నారు. ఇది ఇలా పాలన. మరి రాజకీయ నాయకులు అంటే గట్టనే ఉంటారు. వాళ్ళు బతుకుడే తప్ప వాళ్ళ కోట్లేసిన జనాలను బతకనియ్యరు. వాళ్ళ బతుకు గురించి ఆలోచించరు. అన్ని రాష్ట్రాల కంటే మన తెలంగాణకే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. ఎంత? 26. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇప్పుడు ఎంత వచ్చినాయి? 26. అంటే ఎంత? 9 సీట్లే పెంచారు మనకు. అంటే గీడ మనమేమో జనాభా నియంత్రణ పాటించి తప్పు చేసినట్టు. గిది ఎట్లున్నదంటే, యుద్ధంలో దొడ్డుగున్నోడికి పెద్ద పెద్ద బాంబులు ఇచ్చి పక్కకున్నోడికి బొమ్మ తుపాకులు ఇచ్చినట్టు ఉన్నది. అగో అందుకే ఈ డీలిమిటేషన్ కార్యాన్ని మస్తుగా వ్యతిరేకిస్తున్నారు మన సౌత్ ఇండియా పబ్లిక్. అయితే ఈ కార్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు మన సౌత్ ఇండియాలోనే. ఇక ఉంటారు కదా నుల్లా బియ్యంలో మెరిగేలో కొందరు. బానిస బతుకులు గట్లే ఉంటాయి లేరు కానీ, కర్ణాటకలో సెయి పార్టీ సర్కారే ఉన్నా కానీ వాళ్ళు కూడా పెద్దగా ఏమంటలేరు. ఇక కేరళంలో కూడా చిచ్చు గిప్పుడే అంటుకున్నట్టు ఉన్నది. ఇక ఆడ ఓ దిక్కు తమిళనాడు సీఎం స్టాలిన్ సారేమో ఆ డీలిమిటేషన్ బిల్లు పేపర్లను కాలబెడుతుంటే, ఈడ మన తెలుగు రాష్ట్రాల లీడర్లేమో అసలు సప్పుడే ఎత్తలేరులా. అంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టినా అని చెప్పుకున్న పవన్ అన్న ఇప్పుడు మోడీ సార్ను ప్రశ్నించకుండా గిలాసాల సాయ పోసుకొని తాగుతున్నట్టున్నాడు. ఇక అన్నిటినీ ముందుగానే చూసే విజనరీ బాబు సారు గీ డీలిమిటేషన్ తోటి మన తెలుగు రాష్ట్రాలకు నష్టం అవుతుంది అని విజన్ చేస్తలేడు. ఎందుకు మరి? డీలిమిటేషన్ కార్యం వద్దని మోడీ సార్కి ఎందుకు చెప్తలేడు? ఇక గీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదిలా. ఎందుకంటే ప్రతిపక్ష హోదా తప్పితే నాకేది అదే అద్దు అన్నట్టు అసెంబ్లీకే పోని జగన్ అన్న ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడతాడు. ఆలుల్లా ఒకవేళ మాట్లాడతాడు అనుకుంటే మనంత అమాయకులు ఎవ్వలేరుల్లా. మంచిగా పంకేసుకొని మన్నాడు కావచ్చు పంకపాటి జగన్ అన్న. ఇక చెల్లె షర్మిలక్క కూడా సెంటర్ సర్కార్ మీద ఒక్క మాట కూడా అంటలేదు ఈ కార్యం గిట్ల ఎందుకు చేస్తున్నారని. అంటే ఏపీలో ఉన్న ఈ 4 పార్టీలు సెంటర్ ఉన్న పార్టీ పల్లకినే మోతున్నారు అన్నట్టు. వాళ్లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వాళ్ళ సొంత ప్రయోజనాలే ముఖ్యం. మరి ఇక తెలంగాణ ముచ్చట కట్టే నువ్వు దొంగతనం చెయ్యి నేను పట్టుకున్నట్టు చేస్తా అన్నట్టే ఉన్నది తెలంగాణ లీడర్ల కథ అని అన్నట్టుగా తిట్టినట్టే వ్యతిరేకిస్తున్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక కారు పాటోళ్ళేమో అవ్వ ఆడాడ మైక్లో ముంగట చల్ డీలిమిటేషన్ అదే అదు అని అంటున్నారు తప్పితే గట్టిగా జంగ్ అయితే లేపుతలేరు. పాపం లోకసభలో మాట్లాడదామంటే ఎంపీలు కూడా లేకపోయా వీళ్ళకి. మరి ఇక తెలంగాణలో ఉన్న పార్టీలు ఎట్లయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన్ను పోసుకోరు కదా. మా పార్టీ ఏం చేసినారైతే అంటారు తప్పితే రాష్ట్రానికి నష్టం అవుతుంది అని ఆలోచన చేయరు కదా వాళ్ళు. ఇక ఫైనల్గా ఏంటంటే, ఈ డీలిమిటేషన్ బిల్లు కనుక పాస్ అయితే మన సౌత్ ఇండియా ఓట్లతోటి సీట్లతోటి సంబంధం లేకుండా ఆ నార్త్ ఇండియా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కానూన్లు తయారు చేసుకోవచ్చు. అంత బలం ఉంటుంది వాళ్ళకు పార్లమెంట్లో. అంటే సౌత్ ఇండియాను సామంత దేశంగా చేసుకొని పాలించాలి అని అనుకుంటున్నట్టున్నారు ఈ భూపాటి సర్కార్ వాళ్ళు. కానీ గది అయ్యేది కాదు. జడ్తిచ్చుడే, జంగు లేపుడే, డీలిమిటేషన్ కార్యాన్ని బొంద పెట్టుడే, అవసరమైతే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినట్టు ప్రత్యేక దేశం కోసం కొట్లాడతాం, సౌత్ ఇండియా అని కొత్త దేశం తెచ్చుకుండే అని ఓ ఉద్యమం లేచినా లేస్తుంది అని అనబట్టిరు ఈ ముచ్చటరికైనా కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.